సో రేవంత్ రెడ్డి గారు ఎలాగో రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండే అన్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్లో చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొస్తున్నారు, న్యూయర్ ఐడియాస్ మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి పాపం రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం కూడా ఆయనని చాలా మంది అంటున్నారు. బట్ హైడ్రా ఇస్ అ వెరీ గుడ్ కాజ్, అందరికీ తెలుసు. బట్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? హైడ్రా క్రియేషన్ అనేది ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక రకంగా మంచిది. బట్ ఇనీషియల్ స్టేజెస్లో హైడ్రా చేసిన డిమాలిషన్స్ అవన్నీ కానీ కొంచెం తొందరగా చేసింది, అంటే నోటీసులు ఇవ్వకుండా చేయకుండా. కానీ హైడ్రా రావడం వల్ల ఒక అవేర్నెస్ అనేది అందరికి వచ్చింది. అసలు ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, లేక్స్ ఎక్కడ ఉంటాయి, లేక్ పక్కన ఈ జోన్స్ ఏమేమి ఉంటాయి, అక్కడ పర్మిషన్స్ ఏముంటాయి అనే అవేర్నెస్ మాత్రం ఇప్పుడు మెజారిటీ జనాలకి వచ్చింది. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ ఎవరైనా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, సార్ అది లేక్ పక్కన ఉంది, కొనొచ్చా కొనొద్దా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉందా లేదా, ఎన్ఓసి ఉందా, ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి ఉందా అన్న క్వశ్చన్ ఇంతకుముందు ఎప్పుడు అడిగేవాళ్ళు. లేక్ పక్కన ఉన్న అందరు లేక్ పక్కన మాకు ప్రాపర్టీ కావాలని అడిగేవాళ్ళు. ఇప్పుడు లేక్ పక్కన ప్రాపర్టీ ఉంటే ఇవన్నీ అడిగి ఈవెన్ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి కూడా వెరిఫై చేసుకొని కొంటున్నారు. ఈవెన్ లేక్కి 1 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ దూరం ఉన్నా వెళ్ళి అడుగుతున్నారు. కాకపోతే అప్పుడు లేక్ పక్కన అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే పగలగొట్టారో అక్కడ కొంచెం తొందరపడింది. ఈవెన్ రీసెంట్గా హైకోర్టుకు కూడా ఒకరు కోర్టుకి వెళ్ళారు. అప్పుడు హైకోర్టు కూడా చెప్పింది, మీరు తొందరపడి చేయొద్దు, నోటీస్ ఇవ్వండి, అవతల పర్సన్ని కూడా గివ్ దెమ్ సమ్ టైం ఇచ్చి దెన్ మీరు అనాథరైజ్ అయితే కూలగొట్టవచ్చు అని కొంచెం హైకోర్టు గట్టిగానే హైడ్రాకి చెప్పింది. దానివల్ల డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మంచి జరుగుతుంది.